విశాఖలో నిర్మించిన గరుడ అయోధ్య రామమందిరం నమూనా ఆలయ సెట్ వివాదాస్పదంగా మారింది. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారం తీవ్ర దుమారం రేపుతోంది. కళ్యాణానికి భద్రాచల ఆలయ పండితులు వస్తారని వసూళ్లకు పాల్పడడం వివాదానికి దారితీసింది. భద్రాచల ఆలయ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ప్రజల కోసం సాగర తీరాన గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ఆలయ సెట్ వేశారు. మే 22న దీనిని ప్రారంభించారు. అయోధ్యకు వెళ్లలేని వారంతా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 29న సీతారాముల కళ్యాణం జరిపించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో కొత్త వివాదం వెలుగు చూసింది. కళ్యాణాన్ని భద్రాచల ఆలయ అర్చకులతో జరిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కళ్యాణాన్ని తిలకించాలంటే 2,999 రూపాయలు చెల్లించాలని నిర్వాహకుల పేరుతో ప్రచారం సాగింది. ఈ వ్యవహారంపై స్పందించిన భద్రాచలం ఆలయ అధికారులు విశాఖ 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తమకు తెలియకుండా తమ పేరు చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నిర్వాహకులు భానుప్రసాద్, రాజు, ప్రసాద్లపై 318(4) BNS చట్టం కింద కేసు ఫైల్ చేశారు. భద్రాచల ఆలయ అర్చకుల పేరు చెప్పి తాము డబ్బులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు గరుడ అయోధ్య రామ మందిర నిర్వాహకులు. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈ నెల 29న జరగనున్న సీతారాముల కళ్యాణాన్ని భక్తులు ఉచితంగా వీక్షించవచ్చని స్పష్టం చేశారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టికెట్స్ అయితే మేము చేయలేదండి, పాంప్లెట్స్ కూడా మేము చేసినవి కాదండి. ఎవరో అక్కేపాలెం రామకృష్ణ అనే వ్యక్తి ప్లస్ డిజైనర్ ద్వారా సుబ్బయ్య అనే వ్యక్తి పాత్రికేయ మిత్రుడు అని చెప్పి మా డిజైనర్తో ద్వారా అది చేసి వాళ్ళు ఈ యొక్క రామ మందిరాన్ని, ఈ యొక్క శ్రీ గరుడ అయోధ్య రామ మందిరాన్ని, ఈ యొక్క రామ మందిరం తాలూకా ఈ 2 నెలల బట్టి నుంచి మీ ఇచ్చిన సహకారాన్ని మొత్తం అందరినీ కూడా తప్పుదోవ పట్టించారండి. ఈ వివాదంపై భక్తులు కూడా మండిపడుతున్నారు. డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.